అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది చాలా నాటకీయ పరిణామాల మధ్య చాలా ఉత్కంఠగా ఒక సినిమాటిక్ సీన్గా జరిగింది. నిజానికి రాజ్ కసిరెడ్డి కూడా చాలా పెద్ద ప్లాన్ వేశారంట. అసలు రేపు ఆయన పోలీసుల్ని డైవర్ట్ చేసి తను వేరే ప్లాన్లో ఉన్నారు. కానీ దాన్ని పోలీసులు భగ్నం చేసి చాలా చాకచక్యంగా అతను పట్టుకున్నారు. యాక్చువల్లీ మొత్తం మ్యాప్ ఏంటంటే, ప్లాన్ ఏంటంటే, ఈరోజు మధ్యాహ్నం రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియో సందేశం ఏమిటంటే ఒకసారి వినండి. నమస్కారం, నేను రాజశేఖర్ రెడ్డి కేసు మాట్లాడుతున్నాను. ఈ హైకోర్టులో నా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టుంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అందరికి నేను వచ్చి అటెండ్ కావాలని అధ్యక్షులు తీసుకున్నాను. రేపు బై 11 ఐ విల్ బి ఇన్ సిట్ ఆఫీస్. ఈ సిట్ అధికారులను కూడా నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. సో నేను హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశాను, కానీ అది కొంచెం వాయిదా పడింది, ఇంకా లేట్ అయ్యేటట్టు ఉంది. కాబట్టి నేను రేపు సిట్ విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను రేపు సిట్ విచారణకు వస్తున్నాను అని ఆయన ఒక ఆడియో సందేశం ఇచ్చారు. కానీ ఆయన గోవా నుంచి ఈరోజు సాయంత్రం తిరిగి వచ్చారు. గోవా నుంచి సాయంత్రం 5:30కో 4:30కో ఫ్లైట్ ఎక్కి 6 గంటల ఆ టైంకి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన గోవా నుంచి వచ్చినప్పుడు ఆయన పేరుని రాజేష్ రెడ్డి అని కొట్టించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి అని కాకుండా రాజేష్ రెడ్డి అని ఒక మారు ఐడి ఒకటి తయారు చేసుకొని దానికి తగ్గట్టే ఆ పేరుతోనే టికెట్ కొని పోలీసుల నుంచి, అంటే ఆయన గోవాలో ఉన్నప్పుడే ఆయనకు కూడా సమాచారం అందింది. అతన్ని పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్నారని అతనికి సమాచారం అందింది. సో అతను గోవా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విదేశాలకు పారిపోవాలి అనుకున్నాడు. పోలీసుల్ని డైవర్ట్ చేసి రేపు విచారణకు వస్తాడు కదా అని పోలీసులను ఒక మభ్యపెట్టి అతను హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ వేశాడు. అందుకు కొన్ని ఫేక్ ఐడీలు అలాగే పేరు మార్చుకొని ఇదంతా చేశాడంట. కానీ పోలీసులకి ఈ విషయం మొత్తం తెలుసుకొని అతని మీద గోవా నుంచి అతని కదలికల మీద నిఘా పెట్టారు. గోవాలో అతను బయలుదేరినప్పటి నుంచి హైదరాబాద్లో దిగే వరకు పూర్తిగా నిఘా పెట్టి హైదరాబాద్లో కూడా అతను ఏమాత్రం తప్పించుకోవడానికి వీలు లేకుండా జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎగ్జిట్ గేట్ దగ్గరే అతన్ని అదుపులోకి తీసుకున్నారనమాట. ఇది ఒక రకంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరికితేనే ఈ కేసులో పోలీసులు ముందుకు వెళ్ళగలరు. ఆయనేమో 3 సార్లు విచారణకు హాజరైనా 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరవ్వట్లేదు. పోలీసులకే ఆయన టైం ఇస్తున్నాడు, నేను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అని. పైగా నేను ఎందుకు రావాలి, నాకేం సంబంధం అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. సో అందుకు పోలీసులు కూడా చూశారు, ఇంటి మీద రైడ్ చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ నాన్నగారికి నోటీసులు ఇచ్చారు, ఆయన్ను 2 రోజుల పాటు విచారించారు. సో ఇంకా కీలక సమాచారం వచ్చింది. విజయసాయిరెడ్డి గారిని విచారించారు, కీలక సమాచారం వచ్చింది. మిథున్ రెడ్డి గారిని విచారించారు, కీలక సమాచారం వచ్చింది. ఈ సమాచారం మొత్తం వాళ్ళకు క్రోడీకరిస్తే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఉన్నట్టు అర్థమైంది. అతని నుంచి కొంత సమాచారం రావాల్సి ఉంది. అతను విచారణకు హాజరవ్వట్లేదు, విచారణకు సహకరించట్లేదు. సో ఇంకా సొల్యూషన్ వేరే దారి దొరకట్లా. అతను అదుపులోకి తీసుకుంటేనే కరెక్ట్. లేకపోతే అతను మిస్ అయ్యి విదేశాలకు వెళ్ళిపోయాడంటే ఎప్పుడు వస్తాడో తెలీదు, మళ్ళీ ఎప్పుడో వైసీపీ గవర్నమెంట్ వచ్చినా రావచ్చు. సో అంత లాంగ్ ప్లాన్లో ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. సో అందుకని పోలీసులు కొంచెం చాకచక్యంగానే వ్యవహరించి ఇతన్ని ఈసారి ఎలాగైనా వదలకూడదని కొంచెం పకడ్బందీ ప్లాన్ వేసి అతన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారనమాట. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది కూడా వాళ్ళకి సన్నిహితులు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అలా లీక్ అవ్వకుండా ఈసారి జాగ్రత్త పడ్డారంట. సో ఇది జరిగింది. సో రేపు అతన్ని విచారించి మేబీ ఎల్లుండి కోర్టులో ప్రవేశపెడతారో ఏం జరుగుద్ది అనేది రేపు చూద్దాం. థ్యాంక్ యూ.